హాయ్ గైస్, నేను మీ వైల్డ్ వెంకట్. అయితే ఇందులో అంతా కూడా వాయిస్ అయితే మేము ఇవ్వలేకపోయాం, ఓన్లీ మ్యూజిక్కే యాడ్ చేసాం. ఎందుకంటే మా దగ్గర ఉన్న మైకులు కొద్దిగా వీక్గా ఉండడం వల్ల అవి సరిగ్గా వర్క్ అయితే చేయలేదు. అవి కూడా మాకు డొనేట్ చేసిన మైకులే, ఎందుకంటే మేము కొనుక్కున్న శక్తి మాకు లేదు. నెక్స్ట్ మేము చేసేది ఫ్రీ సర్వీస్ కాబట్టి కొద్దిగా మేము సొంతంగా ఏదైనా చేసుకోవడం చూస్తాం. అది మా కష్టం చూసి ఒక అతను మాకైతే మైకులు అయితే కొనేసి ఇచ్చారు. అవి కొద్దిగా వర్క్ చేయలేదు. ఆయన చెప్తే మళ్ళీ ఆయన రిటర్న్ చేస్తానని చెప్పారు. కొద్దిగా అడ్జస్ట్ అయ్యి అయితే ఈ వీడియో మీరు చూడండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ వైల్డ్ వెంకట్. అయితే మనకి ఇవాళ కింగ్ కోబ్రా ఉందని చెప్పి కాల్ అయితే రావడం జరిగింది. అది అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం వీరభద్రపేట అనే విలేజ్ లో కింగ్ కోబ్రా అనేది రావడం జరిగింది. అయితే మనం అక్కడికి వెళ్తున్నాం. మా విలేజ్ నుంచి అక్కడికి 8 కిలోమీటర్లు అయితే మేము వెళ్ళవలసి వస్తుంది. అక్కడికి వెళ్ళి దాన్ని అయితే మనం రెస్క్యూ కూడా చేస్తాం. ప్లేస్ కి అయితే వచ్చేసాం. జనాలు అయితే ఒక తీర్థం చూసినట్టుగానే చూస్తున్నారు. పట్టుకునేటప్పుడు మనుషులు చూసి తిరగబడుతుంటది. నేను పట్టుకున్నప్పుడు మీరు అటు ఇటు పరిగెడతారు. అలా కాకుండా మీరు అందరూ గట్టు ఎక్కువ ఉంటే ఓపెనే కాబట్టి పాము మీకు క్లియర్ గానే కనబడుతుంది. ఓకేనా? అందరూ ఇదేనా? దీన్ని మనం మీదకి కిందకి దించే ప్రయత్నం చేసేటప్పటికి ఇదైతే కొద్దిగా మీదకి వెళ్ళిపోవడానికే చూస్తుంది. మాక్సిమం ఈ చెట్టు మీద ఉంటే మనం దీన్ని అయితే మనం కిందకి లాగగలం. ఈ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్తే మటుకు దీన్ని అయితే మనం రెస్క్యూ చేయడం కొద్దిగా కష్టం. ఓ 2-3 గంటలు అయితే మనం ఇక్కడ వెయిట్ చేయవలసి వస్తుంది. కిందకమ్మ చూసారు కదా ఎంత ఆశ్చర్యం ఉందో. ఎట్టకేలకి ఈ కింగ్ కోబ్రాని అయితే చెట్టు మీద నుంచి దింపి పట్టుకోవడం అనేది జరిగింది. అయితే ఇది మన ఆ గట్టు నుంచి చెట్టు నుంచి కిందకి దించి గట్టు మీదకి వచ్చిన తర్వాత చాలా హార్డ్స్గా ఉంది, చాలా స్పీడ్గా కూడా ఉంది. ఇది పట్టుకున్న క్రమంలో ఎన్నిసార్లు పట్టుకుంటే అన్నిసార్లు కూడా నా మీద అయితే తిరగబడే ప్రయత్నం అయితే చేస్తుంది. చూస్తున్నారు కదా. ఇది నాకన్నా ఈ గట్టు మీద ఉన్న జనాలే కొద్దిగా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పొచ్చు. వాళ్ళు అరుస్తున్నారు అమ్మ బాబాయ్ అంటును. అయితే మా కుర్రోడు దీన్ని ఎంత బేగా బంధించి బ్యాగ్లో పెట్టేద్దామా అని అంత స్పీడ్గా అయితే ఉన్నాడు. వాడు ఆతృతగానే వచ్చాడు. అయితే నేను కొన్ని స్లో మోషన్ వీడియోస్ అయితే ఇప్పుడు పెడుతున్నాను. అదే నేను పట్టుకున్నప్పుడు అది ఎంతలా నా మీద తిరగబడుతుందని ఆ స్లో మోషన్ వీడియోస్ కూడా మీరు అయితే చూడొచ్చు. ఈ వీడియోలో క్లియర్గా అయితే మీకు నేను చూపించబోతున్నాను. చూస్తున్నారు కూడా మీరు. చాలా అగ్రెసివ్గా ఉంది స్నేక్. అందులో ఇది కొద్దిగా వైట్ కలర్లో ఉన్నది. ఇది కింగ్ కోబ్రా. ఇదే విలేజ్లో లాస్ట్ టైం అయితే నేను బ్లాక్ పట్టుకున్నాను. ఇదైతే వైట్ కలర్లో ఉంది. ఇదైతే మెల్లిగా మనకి బ్యాగ్లోకి అయితే దూరిపోవడం అనేది ఓకే. ఇంకైతే కింగ్ కంప్లీట్గా రెస్క్యూ అనేది అయిపోయింది. నా టైం ముందు స్పీడ్గా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎందుకు దూరంగా ఉండమని చెప్తున్నానంటే, అదే నేను పట్టుకున్నప్పుడు మీరు కదిలితే నా మీద తిరగబడుతుంది. అందువల్ల మిమ్మల్ని దూరంగా ఉండి చూడమని చెప్పాను. అదే మీ మీద తిరగబడిందని పక్క తప్పుకోగలరా? అయితే మనకి అయితే మనకి ఇవాళ కండివరం
వీరభద్రపేట విలేజ్, చీడికాడ మండలం, అనకాపల్లి జిల్లా. అక్కడి నుంచి అయితే మనకి ఎవరండి మీరు? సన్యాసి నాయుడు గారి కలంలో నుంచి అయితే మనకి ఫోన్ అయితే రావడం జరిగింది. మీరు ఎలా చూసారు దీన్ని పాముని? పావుని ఇక్కడ మేము ఇలాగ కొబ్బరికాయలు తీసుకు ఇలాగ వావుని జోలికి వచ్చేట్టు నించోను అక్కడ నించుంటూ పగడెత్తి ఇక గుట్ట మీద అలా నించొని చూస్తాం. చూసేటప్పుడు పాము నలుగురు చుట్టూ తిరిగి ఆ పక్క ఒక నలుగురు, ఈ పక్క నలుగురు, ఆ పక్క అటు కాసి ఈ పక్క ఇటు కాసి అటు ఇటు ఎట్టు వెళ్ళకుండా అలా కాసి దాన్ని అలా ఉంచి మీకు ఫోన్ చేసాం. పెట్టి చూసి మాడులు మీకు ఇంతకుముందు కట్టారు, ఆయనకి ఫోన్ ముందు కాబట్టి చేసాం. చేసి రమ్మను అటు ఇటు కుర్రోలు కాసుకు ఇచ్చాం. అయితే గతంలో మనం పాముని పట్టుకున్నాం కదా కళ్యాణ మండపంలో, ఇదే ఊర్లో. అది ఏ కలర్ ఉంది? అది బ్లాక్ కలర్. ఇదే కలర్ ఉంది, చిన్న వైట్ ఉంది. అయితే చాలా మంది మేము ఇదే పాముని వదిలేసి పట్టుకుంటున్నాం అనేసి అంటున్నారు. అంటే మేము అప్పుడు పట్టుకున్న పాముకి దీనికి డిఫరెన్స్ అయితే మీకు తెలుసు కదా? బ్లాక్ ఉంది, చిన్న వైట్ ఉంది. ఓకే. నాని వాళ్ళకి ఈ పావుని ఇప్పుడు చూడలేదురా, వీటంత లావుని చివరి నుంచి చివరి కొంత రాని చెప్పినాను బండ సాయంకాలం. ఓకేనండి. అయితే ఎట్టకేలకి పాముని అయితే మనకి కొట్టకుండా ఈ వీరభద్రపేట జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనకి పాముని కొట్టకుండా ఫోన్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా పాము తరపున అయితే నేనైతే రుణపడి ఉంటాను. వెహికల్ అయితే షిఫ్ట్ చేసి దీన్ని ఫారెస్ట్ వాళ్ళు అయితే వస్తున్నారు. అయితే దాని మీద ఇది కొద్దిగా జూమ్ లో దగ్గర ఇది 8 కేజీల 24 గ్రాములు అయితే ఉంది. లాస్ట్ టైం ఇక్కడ మనం పట్టుకున్నది అయితే 6 కేజీలే ఉన్నది. అది బ్లాక్ కలర్. మన రెస్క్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. దాన్ని అయితే మనం రిజర్వ్ ఫారెస్ట్ లోకి అయితే తీసుకొచ్చి రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ కింగ్ కోబ్రా అయితే ఒక తాటి చెట్టు ఎక్కి జనాలు చూసి వాళ్ళు దెవరగొట్టేటప్పుడు భయపడి ఒక తాటి చెట్టు అయితే ఎక్కేసింది. దాన్ని దింపడానికి నా తల ప్రాణం తోక అయితే వచ్చిందని చెప్పుకోవాలి. కానీ చాలా అగ్రెసివ్గా ఉంది స్నేక్. పట్టుకున్నప్పుడే వెంటనే తిరగబడిపోయింది. అయితే ఎలాగైతేనే మనం దాన్ని తీసుకొచ్చి రిజర్వ్ ఫారెస్ట్ లో అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇలాంటి కింగ్ కోబ్రాలు మీకు ఎక్కడ కనబడినా సరే కొట్టకండి. కొట్టకుండా దగ్గరే ఉన్న స్నేక్ క్యాచర్స్కి అయితే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. నెక్స్ట్ నా వీడియోలో కూడా నా ఫోన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుద్ది. నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ క్రమేపీ తగ్గిపోతూ వస్తున్నాయి. ఇది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మనదే. నెక్స్ట్ ఈ ప్రతి జంతువు కూడా మనకి ఏదో రకంగా సాయం చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. మన క్రమేపీ మన పిల్లలు పెద్దలు అయ్యేటప్పటికి ఒక్కొక్క జంతువు తగ్గిపోతూ వస్తుంది. మీరైనా సరే వాళ్ళకి ఇది ఉన్నది, ఈ జంతువు ఉన్నది, ఈ జంతువు ఉన్నది అనేసి మీరు చెప్పాలి. కానీ మీ పిల్లలకి కూడా చాలా మటుకు తెలియదు. పిల్లలకనే కాదు మీకు కూడా కొన్ని యానిమల్స్ అయితే తెలియదు. మీరు ప్రతి అడవి జంతువుని కూడా మనం ఒక అద్భుతంలాగా చూసి వాటిని అయితే మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ నా వీడియోలు కనుక మీకు నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లో మీ వైల్డ్ వెంకట్.